భగవంతుడు సర్వాంతర్యామి. సాయిబాబా సచిత్ర మొత్తం గమనించినట్లయితే సాయిబాబా తత్వం సంపూర్ణంగా సనాతన ధర్మ స్తంభాల మీద మాత్రమే ఆధారపడి ఉంది. గత జన్మ సంబంధం కారణంగానే నా భక్తుల్ని నా దగ్గరకు నేనే చేర్చుకుంటాను అంటారు బాబా. రుణానుబంధం లేకుండా ఎవరి దగ్గరికి రారు. రుణానుబంధమే ఈ జగత్తులో ఉన్న సంబంధ బాంధవ్యాలు కూడా. భగవంతుడు సర్వాంతర్యామి అనే విషయం ఏ ఇతర మతంలో లేదు. భగవంతుడు సర్వాంతర్యామి అనేది ఒక సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. అదే మొదటి ఉపనిషత్తు అయిన ఈశావాస్యోపనిషత్తు మొదటి మంత్రార్థం. ఈ జగత్తు అంతా కేవలం ఈశ్వరుని చేత వ్యాపించబడి ఉంది. జగత్తు ఈశ్వరుని కన్నా భిన్నమైనది కాదు. ఇక్కడ ఈశ్వరుడు అంటే అన్నిటికీ మూల కారణమని అర్థం. మిగతా ఉపనిషత్తులన్నీ కూడా ఇదే విషయాన్ని వేరు కోణాల నుంచి ప్రతిపాదిస్తున్నాయి. ఈ రెండు సనాతన ధర్మ స్తంభాలను పూర్తిగా మానవజాతికి దర్శింపజేసిన పరమపావన చైతన్యమూర్తి సాయినాథుడు. సాయిబాబా 100% సనాతన ధర్మానికి అంటే సత్యానికి చెందినవారు మాత్రమే. సనాతనం అంటే నిత్య సత్యమని. మతానికి సంబంధమే లేదు. ఎందుకంటే మతం అనేది భేదాన్ని సృష్టిస్తుంది. సాయి సచిత్రను మనం ఎంత నిష్ఠతో చదువుతామో అంత జ్ఞానాన్ని పొందగలుగుతాం. రుణానుబంధం కారణంగా బాబా పాదాల చెంతకు చేరిన మనం ధన్యులం. జై సాయిరాం.